రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ శుద్ధీకరణ కోడిక కొరకు దేవుడు సిద్ధపరిచిన వర్తమానం, మత్తయి సువర్తమానం 25వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి అలా ఆ మాటలు మీరు చూడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మత్తయి సువర్తమానం 25వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. గ్రంథాలు తెరిచి చూడండి, నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలిగెను. లేని వారి యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఇంకొకసారి, లేని వారి యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం యొక్క సారాంశం, ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ఏంటంటే కలిగి ఉండుట. అనండి, నాతో కలిసి చెప్పండి అన్నమాట. కలిగి ఉండుట. ఇక్కడ ప్రభువు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఆ ఉపమానం యొక్క సారాంశాన్ని లాస్ట్కి వచ్చినప్పటికీ ఒక ఇన్ఫర్మేషన్ దేవుడు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే తలాంతుల యొక్క స్టోరీ ప్రభువు మెన్షన్ చేస్తూ, ఈ తలాంతుల గురించి ప్రభువు వర్ణిస్తూ ఒక మాట ప్రభు చెప్పాడు. ఒక ఆయనకి దేశాంతరం వెళ్ళేటప్పుడు తనకు కలిగిన దాన్ని ప్రయాణమే వెళ్తున్నప్పుడు తన దాసుని పిలిచి తన ఆస్తిని వాళ్ళకి అప్పగించేటప్పుడు ఒకడికి పిలిచి ఒకడికి 5 తలాంతులు ప్రభు ఇచ్చారు. తలాంతు ఈక్వల్ టు ఇంచుమించు 3600 రూపాయలని రాస్తుంది కింద ఫుట్ నోట్లు. ఇంకొకడిని పిలిచి వాడికి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడిని పిలిచి వాడికి 1 ఇచ్చాడు. సరే, దేశాంతరం ఆ వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన పని అంతా ముగించుకుని మరలా తిరిగి వచ్చే సమయానికి ఆ వ్యక్తి ఎదుట మొదట 5 తలాంతులు ఇచ్చిన వాడు వ్యాపారం చేసి వాడు సామర్థ్యం కొలది బలంగా కష్టపడి ఆ 5ని రెట్టింపు చేసి మరలా ఆ యజమానుడి చేతికి అప్పగించాడు. వెంటనే ఆ దాసుడితో యజమానుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను తీసుకెళ్ళి అనేకమైన వాటి మీద నియమిస్తాను. నా యజమానుడితో కూడా నువ్వు సంతోషించు అని చెప్పాడు. అలాగే వండర్ఫుల్. రెండో వాడిని పిలిచి, ఏది నీ తలాంతు? 2టిని డబల్ చేశానయ్యా, 4 చేశాను, ఇదిగో అని చూపించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడని వాడిని కూడా బ్లెస్ చేశాడు. యజమానుడితో పాటు సంతోషించమని చెప్పాడు. చివరి వాడిని పిలిచాడు, ఏది నీ తలాంతు అని అంటే, మరి నువ్వేమో వాడికి 5 ఇచ్చావు, వీడికేమో 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు కదా మరి అని నాకు బాధ కలిగి ఆ 1 తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాను అన్నాడు. వెంటనే ప్రభుకి ఆ వ్యక్తిని చూసి ఇలా అంటాడు, సోమరువాడైన చెడ్డదాసుడా అని వాణ్ణి తీసుకెళ్ళి వెలుపటి చీకట్లో పడేయమని చెప్పి ఆ మాటను ప్రభు ఆ వ్యక్తికి వర్ణిస్తూ ఇలా చెప్తూ ఆ లాస్ట్ ఫైనల్లో ఒక మాట చెప్తున్నాడు. కలిగిన వానికి మరలా ఎక్కువగా ఇవ్వబడతాయి, సమృద్ధిగా ఇవ్వబడతాయి. ఈ సంవత్సరం వాగ్దానం అదే కదా, సమృద్ధిగా నీకు మేలు కలుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన భక్తి జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పాటల పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ధర్మం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏవైనా కావచ్చు, సేవను ప్రోత్సహించే మనసు కావచ్చు, సేవకులకి సహకారులుగా ఉండే మనసు కావచ్చు, సేవకుల కోసం గంటల తరబడి ప్రార్థించే అనుభవం కావచ్చు, నీకు ఏ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని గిని నువ్వు వృద్ధి చేసుకుంటే, దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో దాన్ని గిని నువ్వు అభివృద్ధిలోకి తీసుకొస్తే రెట్టింపు చేస్తాడు దేవుడు. ప్రత్యేకంగా ఇంకా సమృద్ధి అని కృప నీకు దేవుడు ఇస్తాడు, నీకు ఇచ్చింది బాగా ఉపయోగిస్తే. కానీ నీకు ఇచ్చిన దాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా
అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా చేద్దాంలే చూద్దాంలే అని అశ్రద్ధగిని నీలోకి వస్తే నీకు కలిగిన దాన్ని తీసేస్తాడట. నీ దగ్గర ఉన్నదాన్ని తీసేస్తాడట, లేనోళ్ళకి ఇచ్చేస్తాడట. ఈ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటి ప్రభా, ఏంటి ఇంత కఠినంగా ఉంటుందా? ఉంటుంది. ఒక్కసారి ఈ ఉపమానం యొక్క సారాంశంలో మన దృష్టి పెడదాం. అదే చోట్లో మనం ఉన్నాం అనుకోండి, ఒకసారి 2 నిమిషాలు మనసు పెట్టి ఊహించుకోండి. దేవుడు నీకు ఈ సంవత్సరమే కాదు, రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు, ఒకవేళ 10 ఏళ్ళు అయి ఉంటుందేమో రక్షింపబడి, ఒకవేళ 5 ఏళ్ళు అయి ఉంటుందేమో రక్షింపబడి, ఇన్ కేస్ నేను ఇంకా అప్పటికి పుట్టుండనేమో, ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు. దేవుడు నీకు కలిగిన వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు? నీకిచ్చిన వాటితో దేవుణ్ణి ఎలా ఘనపరుస్తున్నారు? ఒకవేళ మీకు కలిగిన దాన్ని సరిగ్గా ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా ఉంటే, మీకు కలిగిన దాన్ని ఆయన తీసేస్తాడనే మాట నిజంగానే, ఆ మాటలు మనం చదివినప్పుడు వాడిని తీసుకెళ్ళి వెలిపుటి చీకట్లో పాడేయమని చెప్తున్నాడు. సర్లే, ఆ ఒక్కటే ఉంచాడు కదా, పోన్లే ఇంకొక సంవత్సరమైనా ఉండనేమో అంటాడేమనుకున్నాను. బైబిల్లో మనం ఇలాంటి సేమ్ సబ్జెక్టు మనం చదువుతాం కదా. అది ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును, ఒక చెట్టు నాటాడు. ఆ చెట్టు నాటితే ఆ చెట్టు నాటి చాలా రోజులు అవుతుంది. ఏదైనా ఫలాలు వస్తాయేమని చూద్దామని ఆ యజమానుడు వెళ్ళి చూస్తే ఒక్క ఫలము కూడా కాయలేదు. ఇక ఈ చెట్టు అనవసరం, ఇక్కడ ఉండటం వేస్ట్ అనుకుని తీసేద్దామనేమో యజమానుడు అనుకుంటే, ఆ తోటను కాపలా కాస్తున్న తోటమాలి అంటాడు, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఈ ఒక్క సంవత్సరం నీవు ఉంచితే ఇది ఫలిస్తే ఫలిస్తుంది, లేకపోతే నువ్వు అన్నట్లుగా తీసేద్దామని అక్కడ తోటను కాపలా కాస్తున్న తోటమాలి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక్క సంవత్సరమైనా ఆఫర్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఆ ఆఫర్ లేదు, హలో, అవకాశం లేదు. ఇచ్చిన ఆ ఒక్క తలాంతిని సరిగ్గా ఉపయోగించలేనందుకు ఉన్నది కూడా తీసేశాడట. నేను ఈ స్టోరీ, ఈ సందర్భం, ఈ ఉపమానం చదువుతున్నప్పుడు మనసు పెట్టాను. నిజమే కదా, మనలో చాలామందికి దేవుడు అనేకమైన టాలెంట్స్ ఇస్తున్నాడు. మనలో చాలామందికి దేవుడు అనేకమైన కృపలతో నింపుతున్నాడు. మనలో చాలామందికి గంటల తరబడి ప్రార్థించే అనుభవం, ఉపవాసం ఉండే ఆ అనుభవం, దేవునికి మరింతగా దగ్గరయ్యే అనుభవాలు ఎన్నో ప్రభు మనకిచ్చాడు. మరి ఇచ్చిన వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? ఒకవేళ అలా ఉపయోగించకపోతే ఉన్నదాన్ని కూడా తీసేస్తాననే ఆ మాట నిజంగా ఒక పశ్చాత్తాపాన్ని కలిగించే మాటగా నాకు అనిపించింది. ఈ శుద్ధీకరణ కూడికలో ఈ మాటలు వింటున్న మీరు, అలాగే లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు, దేవుడు మీకు ఏ తలాంతి ఇచ్చాడో ఒకసారి రిమైండింగ్ గుర్తు చేసుకోండి. ఇచ్చిన వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారో ఒకసారి దేవుని పాదసందులో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలా ఉపయోగించకపోతే ఈ రాత్రైనా దేవుని సందులో ఒక సరిచేయబడిన పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల దగ్గర మనకి కలిగి ఉన్న వాటి కొరకై దేవుని దగ్గర వేడుకుందాం, కృప కోసమే వేడుకుందాం. మరలా దేవుడు మనకిచ్చిన వాటిని రెట్టింపు చేయటానికి, నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందే ఆత్మీయ కృప యేసు నామములో విస్తరించునుగాక. నమ్మితే చేతులెత్తి ఒక్కసారి ఆమేనంటారా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎఫెసీ సంఘం దగ్గరికి వెళితే ఆ సంఘంతో ప్రభు ఏమంటాడంటే, నీవు మొదటి ప్రేమ మర్చిపోయావు అన్నాడు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, పరిచర్య సూపర్, భారం చాలా అద్భుతమైన భారం నీకుంది, అన్నిట్లో పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉన్నావు, నో ప్రాబ్లం. బట్
వన్ ప్రాబ్లం, మొదటి ప్రేమ లేదు అని ఆ సంఘంతో దేవుడు చెప్పాడు. అలా చెప్తూ ఏమంటాడంటే, నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే ఆ దీపస్తంభం దగ్గర నుంచి ఆ దీపాన్ని తీసేస్తాను అన్నాడు. అంటే ఇచ్చిన దేవుడికి తీసుకోవటం కూడా తెలుసట. ఆమెను చెప్పండి ఒకసారి. అందుకనే మరలా 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 మనం పశ్చాత్తాపడదాం. మరలా దేవుని దగ్గర నూతన పరచబడేటట్లుగా ఈ శుద్ధీకరణ కొడికిలో నాతో సహా ఈ మాటలు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు ప్రభు వినిపిస్తున్నాడు. మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని వృద్ధి చేసుకుందాం, నూతన పరచబడదాం. యేసు నామములో కృప విస్తరించునుగాక. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. కొంతమందికి భౌతికంగా చెప్తా, కొంతమందికి దేవుడు ఆస్తినిచ్చాడేమో, కొంతమందికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడేమో, కొంతమందికి దేవుడు మంచి పేరు ఇచ్చాడేమో, కొంతమందికి దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడేమో, కొంతమందికి దేవుడు మంచి సౌకర్యాలు ఇచ్చాడేమో. ఇవి భౌతికంగా. కలిగిన వాటితో తృప్తి పొందక ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోక స్తుతించు. ఇక ఆత్మీయ జీవితంలోకి వస్తే కొంతమందికి దేవుని సన్నిధిలో వాళ్ళు అసలు ప్రార్థన ప్రారంభించాలి కానీ మోకాళ్ళు అస్సలు దిగరు. మీలో చాలామంది నేను మోకరించండి ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు చూస్తాను, మరలా ప్రార్థన అయ్యేదాకా ఆ మోకాళ్ళ దిగరు. అసలు అంతగా మోకరించే ప్రార్థన అనుభవం కొంతమందికి ఉంటుంది. కొంతమంది బైబిల్ చదవటం మొదలు పెట్టాలి కానీ గంటల తరబడి కూర్చుంటారు. అసలు కొంతమందికి సువార్త చేసే కృపను దేవుడిస్తాడు, కొంతమందికి చక్కగా పాట పాడే తలాంతి ఇస్తాడు దేవుడు. మరి ఇచ్చిన వాటిని, ఆ వాటిని మీకు కలిగి ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో కృప కలుగునుగాక. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకొంతమందికి గొప్ప కృప ఉంటుంది. ఆ కృప ఏమిటంటే కళ్ళు తెరిచి అట్టే నిద్రపోతారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. కొంతమంది చూస్తే ఇంకొకరికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాటిని చూస్తే చాలా విచిత్రమైన సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ అవి కాదు. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, మన దగ్గర ఏమి కలిగి ఉన్నదో వాటిని సద్వినియోగం చేసుకుందాం. అలాగ దేవుడు మనల్ని నూతన పరచునుగాక. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, కలిగిన వానికి ఇయ్యబడుతుంది, అతనికి సమృద్ధిగా కలుగుతుంది. మరి లేని వారి యొద్ద నుండి కలిగింది కూడా తీసేస్తాడట. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మనం ఏమి కలిగి ఉండాలి? ఏమి కలిగి ఉండాలి? కలిగిన వానికి మరింతగా ఇస్తాడు. ఒకవేళ ఆ సరిగ్గా ఉపయోగించకపోతే ఆ కలిగింది కూడా తీసేస్తారట. అసలు మనం ఏమి కలిగి ఉండాలో 7 మాటలు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పే టైం కాదు. కనీసం ఒక 5 మాటలైనా మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. చాలు. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే కలిగిన వానికి ఇయ్యబడుతుంది, లేని వారి యొద్ద నుంచి ఉన్నది కూడా కలిగింది కూడా తీసేస్తా. అసలు ఏమి కలిగి ఉండాలి మనం అనంటే, మొదటి మాట క్రీస్తు యేసు మనస్సు అనండి. ఇంకా ఇలా చెప్తాను, యేసు క్రీస్తు మనస్సు అనండి. యేసయ్య మనస్సు మనం కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఈ పత్రిక రాస్తూ, ఈ ఫిలిప్పి పత్రికను ప్రారంభిస్తూ ఆయన మన కొరకు ఎలా త్యాగమైపోయాడో, ఎలాగ రిక్తునిగా చేయబడ్డాడో, ఎంతగా ఆయన పశ్చాత్తాపడుతూ వచ్చాడో అనేక విషయాలు పౌలు గారు ఈ రోమా పత్రిక, ఈ మాటల్లో ఫిలిప్పి పత్రికల్లోను కొరింథీ పత్రిక చాలా మాటలు తెలియజేస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా ఈ ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్న ఆ మాటలు చూస్తూ ఉంటుంటే చాలా అద్భుతమైన మాటలు. ఈ ఫిలిప్పి సంఘానికి దైవజనుడు ఈ లేఖ రాస్తూ ఈ మాటలు ఏమంటాడంటే, ఇదిగో ఆయన ప్రారంభిస్తూ ఇలా చెప్పినాడనమాట.
యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలిగా పుట్టి దాసుని రూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎంతగా ఆయన దీనుడై ఉన్నాడో, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో, ఇదిగో ఈ మాటల గురించి పౌలు గారు ఈ పత్రికలో వర్ణిస్తున్నాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీకు కలిగి ఉన్నది ఏమి కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే, క్రీస్తు యేసునికి కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన లాంటి మనస్సు మనలో ఉంటుందో ఇంకా దేవుడు కృప మనకు విస్తరింపచేస్తాడు. ఎప్పుడైతే ఆ మనస్సు మనలో ఉండదో మనకున్నదాన్ని దేవుడు మన దగ్గర నుంచి తొలగిస్తారు. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తు యేసు యొక్క మనస్సు మనం కలిగి, ఎందుకంటే ఆయన పోలికతో చేయబడ్డాం, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించెను, నాసికారంధ్రులో జీవవాయువు ఊదిన దేవుడు. మరి ఆయన పోలిక మనకిచ్చిన ప్రభు సన్నిధిలో ఆయన లాంటి మనస్సు కూడా మనం కలిగి ఉండాలి కదా. కానీ ఇక్కడ కూర్చున్న మన అంతరంగాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏ మనస్సు కలిగి ఉన్నారో ఒక్కసారి ప్రశ్నించుకుందాం. కొంతమంది మనసు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు శరీర సంబంధమైన మనసే వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. ఈ శరీరం గురించి ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఏమి తినాలి, ఎప్పుడు ఈ శరీరాన్ని గురించి ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మరికొంతమంది మనసు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళది ప్రకృతి సంబంధమైన మనసు, భౌతికమైన విషయాలు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా రాజకీయాల గురించి, ఎక్కువగా లోక సంబంధమైన వార్తల గురించి, ఇంకా చెప్పుకోవాలంటే లౌకికమైన జ్ఞానం పనిచేస్తుంది వాళ్ళకి. ప్రకృతి సంబంధమైన ఆ మనసు వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. మరికొంతమంది ఉంటారే, వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని సంధికి వెళ్ళాలి, దైవికమైనగా భక్తులు ఎదగాలి, ఈ విధమైన మనసుతో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మీకు ఉండాలి. నా ప్రశ్న, యేసయ్య మనసు ఎలాంటిది? ఆ మనస్సు కలిగి ఉండమని పౌలు గారు చెప్తున్నారు కదా, అసలు ఆయన మనసు ఎలాంటిది చూద్దాం. కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 86వ కీర్తన 5వ చరణం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు నీవు సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యా. అంటే ఆయన మనసు ఎలాంటిదంటే క్షమించే మనసు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీకు ఈ వాక్యాన్ని ఒకసారి అప్లై చేసుకోండి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మనం ఏమి కలిగి ఉండాలో ప్రభు చెప్తున్నాడు. ఆయన లాంటి మనస్సు మనలోకి రావాలి. మరి ఆయన మనసు ఎలాంటిదయ్యా అంటే క్షమించే మనసు. ఆయన అక్కడ అంటాడు, క్షమించుటకు నీవు సిద్ధ మనసు గలవాడు. వెంటనే రెడీగా ఉంటారంట ప్రభు. మానవ జీవితంలో మరపురాని కొన్ని సంఘటనలు మనకి అలాగా గుర్తుండిపోతూ ఉంటాయి. కొన్ని జీవితంలో కొన్ని సంభవాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అవి అంత త్వరగా మనం మర్చిపోలేము. ఇంకో మాటలో చెప్పాలంటే అంత త్వరగా కూడా వాళ్ళని మనం క్షమించలేము. కానీ దేవుడు ఏమంటారంటే, నేనైతే క్షమించడానికి రెడీగా ఉన్నాను, సిద్ధ మనసు కలిగిన వాడిగా నేను ఉన్నాను, రెడీగా ఉన్నాను. మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా క్షమించటానికి ఆ మనసు కలిగి ఉన్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసయ్య ఎంతగా క్షమించాడంటే, సిలువ వేస్తున్న వాళ్ళని కూడా ఆయన అన్నాడు కదా, చెప్పండి వీరేమి చేయుచున్నారో. నేను అడుగుతాను, వాళ్ళకి తెలియదా? ఏమంటే సిలువ వేస్తున్న వాళ్ళకి తెలియదా మేకులు దిగ్గొట్టడం,
కొరడాలతో కొట్టడం, యెరూషలేము నడివీధుల్లో ఆ సిలువ మోయించడం, ఇన్ని చేస్తున్నారు కదా, మరి ఎలా క్షమించగలిగారు? ప్రభు అంటారు, వీరిని క్షమించయ్యా. అంటే ఆయన రెడీగా ఉన్నాడు, క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ఈ వాక్యం మనకి అప్లై చేసుకుంటే మనం క్షమించగలుగుతున్నామా? కొన్నిటిని క్షమించగలుగుతున్నాం, కొన్ని సింపుల్గా ఉన్నవి క్షమిస్తాం. కొన్ని లోతైన అనుభవాలు, లోతైన సంభవాలు మీ జీవితంలో జరిగి ఉంటాయి, అందరికీ ఎదురై ఉంటాయి. ఒక్కరికని కాదు, అందరి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. కొన్నిటిని మనం క్షమించలేని స్థితిలో ఉంటే, ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉండాలో ప్రభు నీకు చెప్పేది ఏంటంటే, క్షమించటానికి నువ్వు ఒక సిద్ధ మనస్సును కలిగి ఉండమని ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. యేసు నామములో అలాంటి కృప కలుగునుగాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. యేసయ్య ఎంతగా క్షమించాడు తెలుసా? ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అమ్మేస్తాడని తెలుసు, అన్నీ తెలుసు ప్రభుకి. అప్పగిస్తాడని తెలుసు, అమ్మేస్తాడని తెలుసు. అన్నా అయినా ఏమంటున్నాడు తెలుసా? స్నేహితుడా. ఏమండి, మన శత్రువుని స్నేహితులని పిలవగలుగుతామా చెప్పండి? ఆడి ముఖం అసలు చూడండి బాబు నేను అంటారు. కానీ ప్రభు అంటాడు స్నేహితుడా అని పిలుస్తున్నాడు. అమ్మో, ఎంత క్షమించే మనసండి ప్రభువుది. ఇంకా చెప్పనా, పాపాత్మురైన స్త్రీని రాళ్ళిచ్చి కొట్టి చంపాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం. పాపం చేస్తున్నప్పుడు పట్టబడింది ఆ స్త్రీ. ఆమెను ఏమంటారు తెలుసా ప్రభు? అమ్మా. ఎంత చక్కని పిలిపిండి బాబు. మనకి ఎవరైనా ఏదైనా చిన్న మిస్టేక్ చేయారని తెలిసిందనుకోండి, వాడండి అసలు భూమి మీద ఉండకూడదండి అంటాం. కానీ ప్రభు అంటాడు అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మ, ఎంత క్షమించే మనసండి బాబు అయింది. ఈ రాత్రి మనల్ని క్షమించాడు గనుకనే ఇక్కడ ఉన్నాం మనం. మనల్ని ఈయన దేవుడు భూతద్దంలో పెట్టి చూస్తే ఏ ఒక్కరిక్కడ కూర్చోలేం కదా, ఎన్నో లోపాలు. మరి అంతగా ఆయన క్షమించిన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా తూర్పుకి పడమరకి ఎంత దూరంగా ఉందో నీకు ఆయనకి మధ్యలో ఆ పాప గోడ అంతా దేవుడు తొలగించాడు కదా. ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా క్షమించి రక్తంతో కడిగి పరిశుద్ధపరచబడి తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను తీర్చిదిద్దినప్పుడు నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? ఈ రాత్రి ప్రశ్నించుకుందాం. యేసయ్య ఈ విషయంలో మనకి శుద్ధీకరణ కలుగుచ్చేనుగాక. ఒకసారి చేతులెత్తి ఆమేన్ అంటారా? ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆయన కారు మీద వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెనకాల నుంచి వస్తున్న మోటార్ బైకోడు, వాడికి ఏదో అర్జెంట్ పని మీద వాడు వెళ్ళిపోదామని కార్ని ఓవర్టేక్ చేస్తాడు. సరిగ్గా టర్నింగ్ వచ్చింది. ఆ టైంలో ఇలాగా దగ్గరకంట వచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సమయానికి ఆ హ్యాండిల్ తగిలేసి ఆ పక్కన ఈ బాగా కారుకి గీసుకుపోయింది మొత్తం. బాగా ఆ డోర్ కొత్తదేమో మొత్తం గీసిపోయింది. వెంటనే అక్కడ ఆగాడు, కారు ప్రక్కన పెట్టి. ఏమయ్య కళ్ళు కనబట్టలేదు అందాం అనుకున్నాడు, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. సర్లే అనుకుని పోన్లే బాబు ఏమవదులే, జస్ట్ గీసుకుందే కదా నేను చూసుకుంటాను, వెళ్ళిపో అని ఆపి ఆయన్ని 2000 వసూలు చేస్తాడేమో అనుకున్నాడు మనసులో. వెళ్ళిపోయాడు జాగ్రత్తగా. పోన్లే అని క్షమించేసి వదిలేసి పంపించేశాడు. సరిగ్గా 1 రోజులు గడుస్తూ ఉంది. ఇలా జరిగి సరిగ్గా 1 month, 1 నెల గడుస్తూ ఉంది. 1 నెల తిరగకుండగానే మరలా ఈ డ్రైవరు ఆ రోజు బిజీగా ఉండి వేరే డ్రైవర్ని ఎక్కించుకుని నడుపు అనుకుని కూర్చుని ఆయన ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటా ఉన్నాడు. వెళ్తా ఉన్న మార్గంలో వెళ్తూ ఉన్నప్పటికీ ఈ కారుడిదే రాంగ్ రూట్లోకి వచ్చి బైక్ వాడిని యాక్సిడెంట్ చేశాడు. వాడు పడిపోయాడు, గాయాలైన. ఇంచుమించు ఆ పిల్లోడిని హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బులు కట్టించడానికి 10,000 ఖర్చు పెట్టాలి. గబగబ కారు ఆపాడు, దిగాడు. ఏమైంది అని చెప్తున్నాడు. ఇక బైక్ వాడు అంటాడు,
గాయాలైన కానీ ఏం వద్దులేండి క్షమిస్తున్నానని అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నెల రోజుల ముందు క్షమించినందుకు అది గుర్తుపెట్టుకుని ఈ వ్యక్తి కూడా క్షమించాడు. నేను అంటున్నాను, ఒక వ్యక్తి ఇంత క్షమించగలుగుతున్న మనస్సు వస్తుంది కదా, ఆయన క్షమించాడు కనుకనే ఈ వ్యక్తి కూడా క్షమించగలిగాడు కదా. దేవుడు కూడా మనల్ని క్షమించాడు కనుక ఆయన లాంటి మనస్సుతో మనం కూడా క్షమాపణ కోరుకుందాం. దేవుని దగ్గర ఆ మనస్సు అడుగుదాం. ఈ విషయంలో మనం ఆ మనస్సు కలిగి ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. యేసు నామములో మీ మీద కృప విస్తరించునుగాక. చాలామంది భర్తలు తమ భార్యని క్షమించలేని స్థితిలో ఉంటారు. ఇదిగో జీవితంలో అంత మర్చిపోతాను అనుకున్నావా? కొంతమంది భార్యలు భర్తను అంత త్వరగా క్షమించరు. ఇదిగో నాకు తెలుసులే అంటారు. ఇట్లా మీరు అట్లా ఉండిపోతే దేవుని యొక్క మనస్సు మీలోకి రాదు. అలా క్షమించకుండా ఉండే మనసు అది అపవాదికి సంబంధించిన మనసు అయిపోతుంది. దావీదు వాస్తవంగా మనం చూస్తే సౌలుకి జస్ట్ చిన్న వస్త్రం అలా తగిలిందంత, అలా కోసుకుందంతే క్లాత్. వెంటనే మనస్సు నొచ్చుకుని క్షమాపణ కోరుకుంటాడు. సౌలు మనసు అది కాదు, ఈటి విసిరేయటం, ఇదే భయంకరమైన మూర్ఖ మనసు సౌలుది. కానీ దావీదు మనసు అయితే అలా కాదు, క్షమించే మనసే. అందుకే అపకారానికి కూడా ఉపకారం చేయగలిగాడు దావీదు. ఈ రాత్రి ఒక సేవకుడిగా ఈ శుద్ధీకరణ కొడుకులో మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, మీరు కలిగి ఉండండి. ఏమి కలిగి ఉండాలంటే, ఇదిగో క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మీకు ఉండాలి. ఆ మనసు ఎలాంటిదంటే క్షమించే మనసు. ఆ మనసు కలిగి దేవుని ఎదుట శుద్ధి చేయబడదాం, పరిశుద్ధపరచబడదాం. యేసు నామములో ఆ కృప మనకు విస్తరించునుగాక. రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18 and 19 వాక్యాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18, 19 వచనాలు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వేడుకుంటున్నాను. అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైనట్లుగా వాళ్ళు త్రొట్టిల్లిపోయారు అని పౌలు గారు తన కుమారుడైన తిమోతితో, ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఈ పత్రిక రాస్తున్నాడు. రెండవదిగా మంచి మనస్సాక్షి అనండి. నాతో కలిసి చెప్పండి ఈ మాట, ఇంకొకసారి చెప్పాలి. సో మీరు కలిగి ఉండండి. ఏమి కలిగి ఉండాలి అని ప్రభువుని అడిగితే ప్రభు నీకు చెప్పే పాఠం ఏమిటంటే, మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండు. కొందరు ఇట్టి మంచి మనస్సాక్షిని ఏం చేశారంటే వాళ్ళ చేతులారా వాళ్ళే త్రోసివేశారు. అందువల్ల వాళ్ళు ఏమయ్యారంటే వాడబద్దలైనట్లుగా వాళ్ళ విశ్వాస జీవితం భ్రష్టత్వం అయిపోయింది. నువ్వైతే అలా ఉండదు తిమోతి అని పౌలు గారు ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ పత్రిక రాస్తూ అంటాడు, ఇదిగో మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండు. నిజమేనండి, బల్లారాధన మనం తీసుకోవాలి, ప్రభు బల్లకి మనం సిద్ధపడాలి. అయితే మన మనస్సాక్షి మనకి చెప్తా ఉంటుంది ప్రతి విషయం కూడా. మన సెన్స్, మన అంతరాత్మ ప్రతి విషయాన్ని మనకి బోధిస్తూ ఉంటుంది. ఒక రబ్బర్ బంతి గోడకి కొడితే ఎలా తిరిగి వస్తుందో, సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఒక అద్దం అలా చూపిస్తుంటే రిఫ్లెక్ట్ ఎలా పడతా ఉంటుందో, ప్రతిదీ నువ్వు చేసే ప్రతి పని, ప్రతి కార్యాన్ని నీ అంతరాత్మ నీకు చెప్తానే ఉంటుంది. ఓ ఇది కరెక్ట్ కాదు, ఇది 50% మాత్రమే కరెక్ట్, 50% కాదు, 70% కరెక్ట్, 20%. ఇట్లాగా నీకు నీ అంతరాత్మ చెప్తా ఉంటుంది. నువ్వు ఏది చేద్దామన్నా, ఏ పని ప్రారంభించుకున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా వెంటనే నీకు చెప్తుంది. అప్పుడు
లోబడి అప్పగించుకుంటే దేవుని కార్యం జరుగుతుంది. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే కొంతమంది మనస్సాక్షిని వాళ్ళే త్రోసేసుకున్నారు. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తానండి. ఒకసారి నా ముఖం చూస్తూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మనస్సాక్షి అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మనకి ఇప్పుడంటే అవి పెద్దగా ఎవరు వాడట్లేదు, కానీ మేము చిన్నప్పుడు మా తాతయ్య గారు వాళ్ళు ఉండే ఆ సమయాల్లో ఈ ధాన్యం కొనుగోలు, ధాన్యం వ్యవసాయం పనులు ఎక్కువ చేసేటప్పుడు పొలాల్లో ఈ ధాన్యం బస్తల ధాన్యం రాసంతా తీసుకెళ్ళి వాళ్ళు ధాన్యం తూయటానికి వస్తూ ఉండేవారు. వచ్చిన తర్వాత తూకం తూసుకుని బస్తాల్లోకి ఎక్కిన తర్వాత వాటిని వాళ్ళు ఏం చేసేవారంటే పెద్దగా డబ్బలం అంటారు కదా, దాన్ని డబ్బలమేనయ్యా, అది పెట్టి కొడతా ఉండేవారు అప్పట్లో. సో ఇప్పుడు మనస్సాక్షి అంటే అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే కొంతమంది కట డబ్బులం పెట్టి గుచ్చినా సరే అక్కడ స్పర్శ తెలియదంట. సూదిట్టు గుచ్చితేనే అమ్మో అంటాం మనం. కొంతమంది ఇండిషన్ చూడండి ఎంత భయపడిపోతారో, మొత్తం ఆ ఇల్లంతా తిప్పేస్తారు డాక్టర్ గారిని. సూదు గుచ్చుకుంటేనే అమ్మో అంటాం కదా, అట్లాంటిది డబ్బులం పెట్టి గుచ్చిన కొంతమందికి స్పర్శ తెలియదంట. ఏమైంది బ్రదర్ అంటే వాత వేయబడిపోయిందంట అక్కడ మనస్సాక్షి. చూడండి, చాలామందికి చిన్న తప్పిదం చేస్తే వెంటనే ఒక పూట దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటాము, లేకపోతే ఉపవాసం ఉండటమో, లేకపోతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఒంటరిగా కూర్చుని ఏడవటమో ఏదో జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో. ఇప్పుడు మా పెద్ద పాస్టర్ గారు ఒకసారి చెప్తారు, ప్రభు బల్లారాధనకి ఇలాగే ప్రభు బల్లా రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి సిద్ధపడిందంట ఆమె. వాళ్ళ పిల్లోడు ఆ రాత్రి భయంకరంగా అల్లరి చేశాడంట. అసలు వాళ్ళ అమ్మగారిని కుదురుగా కూర్చొనివ్వలేదంట, అసలు దేవుని మాటలు వినివ్వలేదంట. ఇంట్లో ప్రార్థన చేసుకు భయంకరంగా గోల చేసి అల్లరి చేశాడంట ఆ పిల్లోడు. అది తట్టుకోలేక పాపం ఆ ఎమోషన్స్లో ఆ తల్లి వాడిని గాడిద అని తిట్టిందంట. అంతే. ఆ గాడిదని తిట్టినందుకు ఒక్క పూటంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందంట. ఈ మాటకు వస్తే మీ సంగతి ఏంటంటారు? ఒక్క మాట విషయంలోనే ఆమె అంత పశ్చాత్తాపడి శుద్ధీకరణ చేసుకుని ప్రభు బల్ల కొరకు నేను యోగ్యురాలా కాదని అడిగిందట. మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు మనస్సాక్షి ఏమవుతుందంటే వాత వేయబడిపోతుంది. అలా కాదు, సరైన మంచి మనస్సాక్షితో మనం బల్ల తీసుకోవాలి. అందుకే కదా మీలో అనేకులు బలహీనులయ్యారు, అందుకే కదా మీరు అనేకులు నిద్రిస్తున్నారు, అందుకే కదా అనేకులు రోగులయ్యారు. ఈ మాటలన్నీ పౌలు గారు చెప్పారు కదా. అందుకే ఇది ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగేవాడు శిక్షావిధి అంటాడు. అందుకోసం మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. కొంచెం ప్రభా నాలో ఉన్న లోపాలు, అవిధేయత, లోబడినతనం, ఈ విషయంలో నన్ను దిద్దుకుంటున్నానయ్యా, మరొక్కసారి నాకు మంచి మనస్సాక్షిని ఇవ్వండి, నాకు కలిగి ఉండడానికి సహాయం చేయి అని అడిగితే దేవుడు మీకు మంచి మనస్సాక్షిని ఇస్తాడు. ప్రభు కృప మీకు అనుగ్రహించబడునుగాక. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూస్తారా? పౌలు గారికి కలిగి ఉన్న మనస్సాక్షిని గురించి మాట్లాడుతున్నాడు. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా నేను నేటి వరకు అంటే స్టిల్ ఈ రోజు వరకు నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుంటుని చెప్పాను. దేవుని ఎదుట నేను నడుచుకుంటున్నానని చెప్పాడు. పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడ ఏమని రాస్తున్నారంటే నేటి వరకు, ఈ రోజు వరకు, మీ ఎదుట కాదు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. పౌలు గారు అంటాడు తన ప్రజలతో, మీ ఎదుట కాదు. మామూలుగా జనరల్గా మనుషులు ఎదుట మనుషులు మంచిగా ప్రవర్తించిన అనుభవాలు ఉంటాయి. అయితే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే నేను నా దేవుని ఎదుట ఈ రోజు వరకు, నా విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ రోజు వరకు ఎప్పుడు మనస్సాక్షి విషయంలో నేరారోపణ చేయలేదు. మనస్సాక్షి విషయంలో ఖచ్చితంగానే నేను మంచి మనస్సాక్షి నాకు ఉందని
మీ ఎదుట, ప్రభు ఎదుట ఈ సాక్ష్యాన్ని నేను పలుకుతున్నానని దైవజనుడైన పౌలు గారు మంచి సాక్ష్యంతో ఈ మాట చెప్తున్నాడు. ఈ రాత్రి నా ప్రార్థన, మనమందరం కూడా దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన మంచి మనస్సాక్షిని పొందుదుముగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచి మనస్సాక్షి అంటే మీకు ఉదాహరణలు చెప్తేనే బాగా అర్థమవుతుంది. ఏదో ఆపద వచ్చింది, మనకి కష్టం వచ్చింది, వాళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళే, చాలా ఆపద వచ్చింది, చాలా కష్టం వచ్చింది, ఆ క్లిష్ట పరిస్థితిలో వాళ్ళు మనకి సహాయం చేయకపోతే ఆ గట్టెక్కలేం మనం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ఇల్లు స్థలం కొనుక్కోవటము, లేకపోతే ఇల్లు కట్టుకునే పరిస్థితి, లేకపోతే స్లాబ్ వేసుకునే టయానికి వాళ్ళకి మెటీరియల్ అందలేదు, లేకపోతే లోన్ రాలేదు, లేకపోతే డబ్బులు ఆ సమయంలో సమకూడలేదు. బాగా తెలిసిన వాళ్ళే, నీకు బాగా తెలిసిన వాళ్ళే సహాయం చేశారు, హెల్ప్ చేశారు. పోన్లే ఒక ఈ 50,000 ఉంచు, లేకపోతే ఈ బంగారం తీసుకుని, లేకపోతే బ్యాంకులో పెట్టుకుని ఆ స్లాబ్ వేసుకుని, వర్షాకాలం వస్తుంది కదా, పిల్లలతో ఉన్నావు, ఇబ్బంది పడతావు అనుకుని వాళ్ళు ఏదో సహాయం చేశారు నీకు అనుకోండి. ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు నీకు హెల్ప్ చేశారు అనుకోండి. సరే, నీవు వాళ్ళకి మరలా తిరిగి ఆ పేమెంట్స్, ఆ అమౌంట్ రూపమే కావచ్చు, ఆ యొక్క గోల్డే కావచ్చు, వాళ్ళు నీకు ఎలా సహాయం చేశారో కొంత టైం, ఒక 5 నెలలకు 6 నెలలకు ఒక సమయం నీకు ఇచ్చారు, మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేయడానికి నువ్వు చెప్పారు వాళ్ళు. ఎందుకంటే నీకు వాళ్ళకి ఉన్న బాండింగ్ని బట్టి, వాళ్ళ మంచితనాన్ని బట్టి ఏదో సహాయపడ్డారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. సరే, నీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు నేను డబ్బులు పదే అడుగుతా, కొంచెం వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, డబ్బులు ఇవ్వండి అమ్మా, నేను ఆ గోల్డ్ ఇచ్చేయండి అమ్మా, నాకు ఏదో ఆపద ఉంది కదా అని అడిగారు. నీ మనస్సు, నీ అంతరాత్మలో, నీ లోపల ఉండే ఆ లోపల పనిచేసే అంతరాత్మ, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్లు ఏంటి ఆధారం? స్తోత్రం చెప్పండి సార్. ఏంటి నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఏంటి రుజువేంటి? దిక్కున్న సోదరు చెప్పుకో అనేవాళ్ళు లేరండి సమాజంలో? చెప్పండి, లేరా? వాళ్ళు ఏదో మంచితనంతో ఇచ్చారు అనుకోని సర్లే ఇచ్చేద్దాం, అట్లా లేరు. ఇట్లాగా విభజించి పాలించినట్లుగా డివైడ్ అయ్యి, మనస్సాక్షి పాపం వాళ్ళు అనుకుంటారు, అయ్యో ఎందుకు ఇచ్చాను ఈమెకి, దేవుణ్ణి నమ్ముకుందని ఇచ్చాను, ఇట్లాగా రకరకాల పరిస్థితులు. అప్పుడు మనస్సాక్షి ఏమైపోయిందంటే వాత వేయబడిపోయింది. మంచి మనస్సాక్షి లేదది. ఆ విషయంలో ఆ వ్యక్తికి మంచి మనస్సాక్షి ఉంటే, కాదండి ఇప్పుడు కాదు, ఒక నెల టైం ఇవ్వండి, నెక్స్ట్ టైం ఇచ్చారు, మీ డబ్బులు ఎక్కడ తీసుకుని నాకు ఆపదలు ఇచ్చారులేండి అని రిక్వెస్ట్గా చెప్పే మనసు ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారంటే మంచి మనసు. ఈరోజు చాలా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో మనస్సాక్షి వాడబద్దలైపోయినట్లుగా మనస్సాక్షిని చాలామంది త్రోసివేసుకుంటున్నారండి. వాళ్ళకి ఆ మనసు ఎలా వస్తుందో మనకు అర్థం కాదు. సరే, మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక్కసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? మనస్సాక్షి, ఎందుకంటే బల తీసుకోవటానికి మన మనసు అంగీకరించాలి కదండి. యోగ్యత కోసం మనం దేవుని పాదాలు పట్టుకోవాలి కదండి. మీకు ఇలా చెప్తే ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఒక తల్లి తన పిల్లోడిని చాలా కష్టపడి పెంచిందండి. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ నాన్న లేడు, అసలు నాన్న ఎలా ఉంటాడో తెలియకుండానే వాళ్ళ అమ్మ ఆ పిల్లోడిని అంత అద్భుతంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు కలిపి పెంచింది ఆ పిల్లోడిని. స్కూల్కి వెళ్తున్నాడు వాడు, ఒక యుక్త వయసు వచ్చింది, స్కూల్కి వెళ్తా ఉన్నాడు. స్కూల్లో బాగా చదువుతున్నాడు. వీళ్ళమ్మ డబ్బులు లేకపోయినా ఆ పని ఈ పని చేసుకుని చదివిస్తుంది. చాలా బాగా చదువుతున్నాడు, మంచి అన్నిటిలో ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాయి ఆ పిల్లోడికి. అసలు ఆ క్లాస్లోనే వాడు ఫస్ట్ స్థానంలో ఉన్నాడు ఆ పిల్లోడు. వెంటనే టీచర్ అన్నారు, మరి క్లాస్ ఫస్ట్ వచ్చా నీకు క్లాస్ ఫస్ట్ వచ్చా నీకు ఒక మెమౌంట్ మన హెడ్ మాస్టర్ గారి చేతుల మీదుగా నీకు ఒక మెమౌంట్ ఇస్తాం. మరి మీ మమ్మీ ఉంది కాబట్టి, మీ డాడీ లేరు కదా, మీ మమ్మీయే కదా స్కూల్లో జాయిన్ చేసింది, మీ మమ్మీని ఒకసారి ఆ యొక్క మెమౌంట్ ఇచ్చేటప్పుడు మీ అమ్మగారు కూడా వస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, నా కొడుకు బాగా చదువుకున్నారని
ఆ తల్లిగారు కూడా అనుకుంటారు తీసుకురమ్మని వాళ్ళ స్కూల్ టీచర్ చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు వాళ్ళ అమ్మతో చెప్తున్నాడట, అమ్మా, ఎందుకంటే వాళ్ళ అమ్మకి కన్ను సరిగ్గా కనపడదు, కొంచెం బాగా ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా కనబడదు కన్ను వాళ్ళ అమ్మకి. కొంచెం బాగా ఒక కొన్నే కనపడదు, ఒక కన్ను సరిగ్గా కనపడదు. వాళ్ళ అమ్మతో చెప్పాడంట ఆ పిల్లోడు, అమ్మ మరి ఏమనుకోకు, నీ కన్ను సరిగ్గా కనపడదు కదా, మా క్లాస్ టీచర్ నేను రమ్మని చెప్పారు, నువ్వు వస్తే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు కదా, మీ అమ్మ ఏంటి సరిగ్గా కళ్ళు కనపడలేదంటే అందరూ అడుగుతారు కదా నన్ను, అందుకని మా ఫ్రెండ్స్ ముందు నేను ఇన్సల్ట్ అవుతాను. బాబోయ్, వాళ్ళమ్మ బాధపడాలా, ఈ పిల్లోడు బాధపడాలా? వాస్తవంగా నేను ఇన్సల్ట్ అవుతాను, మీ అమ్మ ఏంటి కళ్ళు సరిగ్గా లేదు, మా అమ్మ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు. కొంతమంది పిల్లలు ఉంటారండి బాబు, ఎంత దారుణంగా మాట్లాడతారో పేరెంట్స్తో. వద్దమ్మా, నువ్వు రావద్దమ్మా, నువ్వు అసలు రావద్దమ్మా, నేనే వెళ్ళి తెచ్చేసుకుంటానులే అని ఆ పిల్లోడు అన్నాడు. సర్లే పోన్లే, వీడు బాధపడుతున్నాడు కదా అనుకుని వాళ్ళ అమ్మ ఆ యొక్క ప్రజెంటేషన్, ఆ గిఫ్ట్ ఇచ్చే టైం కూడా వాళ్ళ అమ్మ వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ పిల్లోడు ఎదిగాడు, బాగా చదువుకున్నాడేమో, వాళ్ళమ్మ బాగా చదివించిందేమో, జాబ్ వచ్చింది. కనీసం వాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు అమ్మకి చెప్పైనా చేయాలా, అమ్మకి చెప్పకుండా మళ్ళా మా అమ్మ గుడ్డు కళ్ళు సరిగ్గా కనపడలేదు అంటారేమో అనుకుని వాళ్ళ అమ్మ పెళ్ళికి కూడా వాళ్ళ అమ్మను పిలవకుండా వీళ్ళు చేసేసుకున్నాడు మనోడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్లా సరే పిల్లలు పుట్టారు, అప్పుడైనా చెప్పాలా, అప్పుడు చెప్పట్లేదు. పాపం వీళ్ళ అమ్మకు వృద్ధాప్యం వచ్చేసింది. ఆ పిల్లోడు ఎలా ఉన్నాడో, పిచ్చి తల్లి ఎంత ప్రేమ. కొంతమంది పిల్లల మీద తల్లికి ఎంత ప్రేమ, వాళ్ళు ఎన్ని చేసినా ఇంకా ప్రేమిస్తూనే ఉంటారు. సరే అనుకుని బయలుదేరి వెళ్తే మొత్తం మీద ఆ అడ్రస్ కనుక్కొని వెళితే అప్పుడైనా రానివ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాను అసలు, నా పిల్లలకి మా అమ్మ అని చెప్తే ఇన్సల్ట్ అవుతాను, ఎట్లా మాట్లాడదు. పాపం బాధ కలిగి తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక లెటర్ రాసి పోస్ట్ ఆఫీస్లో వేసింది. కరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళింది ఆ లెటర్. అరే బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇక చివరి టైం నువ్వైనా వచ్చి చూసుకోరా బాబా అని చెప్పి. సరే ఆ లెటర్ చూశాడు కానీ వెళ్దాంలే అనుకుని నిర్లక్ష్యం చేసి ఒక వారం తర్వాత వెళ్ళాడు. ఈ లోపల వాళ్ళమ్మ మంచం మీదే బాగా చావు బ్రతుకుల మధ్యలో ఉండి చనిపోయింది. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా కవర్ పెడితే వచ్చాడు కొడుకు. చూసుకుంటే ఇక వాళ్ళేళ్ళు మాట్లాడుతున్నారు, ఆ లెటర్ చూసుకుని చదువుతున్నాడు అన్నమాట. అప్పుడు ఒరే నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, సర్లే పిల్లోడు కదా అని అలా మనసులో దాచుకున్నాను. నా కన్ను అసలు ఎందుకు పోయిందో తెలుసా? నువ్వు, నేను, మీ నాన్నగారు ముగ్గురు ప్రయాణమే వెళతా ఉన్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మీ నాన్నగారు చనిపోయారా. ఆ టైంలో నిన్ను కాపాడటానికి నా కన్నును పోగొట్టుకున్నాను. అసలు నీకు ఇంత లైఫ్ ఇచ్చి ఈ స్థాయిలో నువ్వు చదివించడానికి ఒక కన్ను నాకు సరిగ్గా కనపడకపోయినా నేను చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చాను కదా. ఏ రోజు నీ నుంచి ఏమీ ఆశించలేదు, కానీ నీ మనసేంటో నాకు అర్థమైందిరా. వాళ్ళమ్మ ఆ లెటర్ రాసి చనిపోయిందట. ఆ విషయం తెలుసుకుని ఇప్పుడు అమ్మ అంటే వస్తుందా చెప్పండి? నేను ఎందుకు ఈ సమాచారం మీ కళ్ళ ముందు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు మనకి మనం చేసే ప్రతి దాంట్లో మన అంతరాత్మ చెప్తా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి మనం మార్చుకోవాలి, ఇది ఏమాత్రం సూటబుల్ అవ్వట్లేదని నీకు చెప్తున్నప్పుడైనా సరే నువ్వు సరి చేసుకుంటే బల్లకి యోగ్యుడవుతావు. యేసు నామంలో నీకు మంచి మనస్సాక్షిని దేవుడు ఇచ్చునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోతాం. 3rd one, దానియేలు గ్రంథం ఏమి కలిగి ఉండాలి? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్యం చూడండి ఒకసారి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనుము. చదవక 11 దానియేలు 11:32. అయితే తమ దేవుణ్ణి ఎరుగు వాళ్ళు బలము కలిగి
బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యాలు చేస్తారు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి, మీకు ఎంత బలం ఉందో. ఇంతేనా? ఇంకొంచెం కొట్టండి. రైట్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మూడవదిగా మనం ఏమి కలిగి ఉండాలంటే బలము కలిగి. సో విశ్వాస జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్న నీ జీవితం ఎప్పుడు కూడా బలం, స్ట్రెంగ్త్, ఎప్పుడు దేవుళ్ళో నువ్వు బలంగా ఉండ. దానియేలు గ్రంథంలో ఈ మాట చెప్తున్న ఉద్దేశం ఏమిటంటే, తమ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, నిజమే కదా, దేవుని శక్తి మనకు తెలుసు, దేవుని ఔన్నత్యం మనకు తెలుసు. తమ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఏమండి, మీరు బైబిల్ అంతా చదువుతూ ఉంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు మౌనంగా కూర్చుని ఉండలేదు. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు బలము కలిగి దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. ఒక దానియేలు జీవితమే చూసుకోండి. దేవుని కోసం ఎంత చక్కని కార్యాలు చేశాడంటే, రాజుగారికి నిద్ర పట్టలేదు. సింహాల బోన్లో వేసింది దానియేలు అయినా రాజుగారికి నిద్ర పట్టలేదు. ఇంకో మాటలో చెప్పనా, సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాయి, రాజుగారు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు, మనకు రావట్లేదు. దేవుడికి స్తోత్రం. బలము కలిగి గొప్ప కార్యాలు, ఎంత అద్భుతమైన కార్యాలండి. దేవుని కోసం బలమైన కార్యాలు. దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి ఏదోటి చేస్తూనే ఉంటారు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారు. మొన్న ఎక్కడో ఒక పెళ్లి కూతురిని చేసే కార్యక్రమానికి వెళ్ళాను. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు అంటే నాకు తెలియదు, మొత్తం మీద వచ్చారు అక్కడికి. వందనాలు మాస్టర్ గారు అన్నారు. వందనాలండి బాబు అన్నారు. అంటే మీరు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి, మేము ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటామండి మీ కార్యక్రమాలు అన్న. అవునండి, మరి మేము ఏదో చేస్తూ ఉండాలి. దేవుడు అందుకోసమేనండి పిలిచిందండి. పాడర్ గారండి, మేము ఈ ఏడాదికి ఒకసారి కిస్మిస్ పెట్టుకుంటామండి. అలా కాదండి, ప్రభు పని అంటే ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉండాలి. నేనేమంటానంటే ఆ ప్రెసిడెంట్ గారు అంటారు, మీరు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, దేవుడి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారని. నా ప్రార్థన, ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరూ కూడా దేవుని కోసం ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని ఆ తపన యేసు నామములో మీకు వచ్చునుగాక. నమ్మితే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి. బలము కలిగి దేవుని కోసం ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి. ఎందుకో తెలుసండి, దేవుని కోసం మనం చేయాలని ఆ తపన మన గుండెల్లో ఉంటే అస్సలు నిద్రపోం. ఈ సమ్మర్లో నాకు అనిపించింది, మ్యాక్సిమం మార్నింగ్ 7 కల్లా నేను కారు ఎక్కివాడిని. మళ్ళీ మార్నింగ్ అంతా విజిటింగ్ అయ్యి మరలా వచ్చి మరలా ఈవినింగ్ మరలా వచ్చి మరలా అట్లా మ్యాక్సిమం మే నెలంతా కూడా చాలా పరిచర్య, విస్తారమైన దేవుడి పని. పగలంతా ప్రార్థన పూర్వకమైన విజిటింగ్ కార్యక్రమాలు చేసే, సాయంకాలం అన్ని కోటాలు. నేను ఆశించేది ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి ఎప్పుడు దేవుని కొరకు ఏదో చేస్తూ ఉంటారు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేసే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చూద్దాం, ఒక పల్లవి చరణం పాడదాం. ఎఫ్ మైనర్ పట్టుకున్నా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహు నడిపించును, నా స్థితులన్నిటినీ. పాడదామందరూ. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపు, నిన్ను మాత్రమే నేనమ్మా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. పాడదామందరూ. నా ముందు నీవుండగా ఎదురొచ్చు, కార్యము చేయగా
యుద్ధము నీదేనయ్యా ఓ శూరు, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరు, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చు పాడదాం. బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చు సమకూర్చు నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపు నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ, నీ బాహుబలమే స్థితులన్నిటినీ, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏదోటి చేయాలనే ఆ తపన మనలోకి రావాలి. దేవుణ్ణి ఎరిగిన వారట బలము కలిగి దేవుని కొరకు ఏదోటి చేస్తూనే ఉంటారట. సో సమ్మర్ అంతా అయిపోయింది దేవుడి దయ వల్ల, దేవుడికి స్తోత్రం. హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. పిల్లల్ని అడుగుతాను, మీరు ఏం చేశారా బాబు? రాశానండి ప్రార్థన కింద 1వ అధ్యాయం అయిపోయిందండి. 1 అధ్యాయమా? నెల రోజులకి. దేవుడి కొరకు ఏదో చేయాలనే తపన. ఎండ్లోకి వెళ్ళి క్రికెట్ మాత్రం భలే ఆడేసుకుంటున్నారు పిల్లలు. 1 అధ్యాయం రాసేవారా బాబు అని అలా అమ్మ అడగట్లేదు, నాన్న అడగట్లేదు. ఈ ఉదయకాలం నేను మనసులో ఆలోచించాను, పిల్లలు ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు లేరు ప్రస్తుతం. వాళ్ళని అడిగి ప్రశ్నించి మోటివేట్ చేసేవాళ్ళు లేరు, కనపట్లేదు. ఎందుకంటే భారం తగ్గిపోతుంది. కానీ దేవుని కోసం ఏదోటి చెయ్యాలి. ఎందుకంటే బలము కలిగి దేవుని కోసం చేయాలనే తపన. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. గిద్యోను ఉన్నాడు. గిద్యోను భయపడిపోతున్నాడు. గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగట్టుకుంటున్నాడు, దాక్కుంటున్నాడు. నా వల్ల కాదు, నేనేం చేయను, నా కుటుంబం ఏ పాటిదని నిరాశలో ఉన్నాడు గిద్యోను. దేవుడు ఎంత గొప్పోడంటే అలాగ వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా దేవదూతను పంపించి, లే పరాక్రమం కలిగిన బలాఢ్యుడ గిద్యోన్ అని పిలుస్తున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడైతే ఎందుకు దాక్కుంటాడు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాడు? బలం ఉంది కానీ నా బలంతో నేనేం చేయాలని అనుకుంటున్నాడు. వెంటనే బలం తెచ్చుకో అని చెప్పి గిద్యోన్ని బలపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా బలపరిచి ఆయన పని చేయటానికి ఏదో విధంగా నిన్ను వాడుకునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఒక చిన్న సందర్భం చెప్తానండి. కల్కట్టా ప్రాంతంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది. ఆ సహోదరుడు తన ఫ్యామిలీలోనే బాగా పూర్ మాట, చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో పుట్టిన పిల్లోడు. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నోళ్ళు ఏం చేశారంటే, ఈ పిల్లోడు ఇక్కడ ఉండడం వల్ల ఈయనలాగా నేను పెంచలేను అనుకుని వేరే వాళ్ళకి బానిసలుగా, ఒక మాటలో చెప్పాలంటే వేరే వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళ ఇంట్లో పని చేసటానికి పని మనిషిగా ఆ పిల్లోడిని అమ్మేశాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లోడు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు ఏం చెప్తే ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ అతనికి తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు. ఏది తెమ్మంటే తీసుకొస్తున్నాడు, ఏది కావాలంటే చేస్తున్నాడు. ఆ పని ఈ పని ఏం కాదని మొత్తం ఏ టు జెడ్ సాకిరి అంతా కూడా చేయించుకుంటున్నారు ఆ పిల్లోడి చేత. ఆ ఇంట్లో వాళ్ళు అన్ని పనులు చేస్తున్నాడు ఆ పిల్లోడు. ఇంకా ఇన్ని పనులు చేస్తున్న వాళ్ళని కనీసం అంత అన్నం ముద్ద పెట్టవచ్చు కదండి. అన్ని పనులు చేసినప్పుడు అంత అన్నం ముద్ద కూడా పెట్టకుండా ఒరే అని అన్ని పనులు చేయించుకుని మరలా ఆ ఇంటి వానర్స్ ఆ పిల్లోడిని తన్నటం, కొట్టడం,
అన్నం కూడా పెట్టకుండా రోడ్డు మీదకి గెంటి వేయటం. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లోడు సరేలే ఏం చేస్తాం మరి అనుకుని, చిన్నప్పుడే మనకి ఏమీ తెలియదు, ఊహకు అందని పరిస్థితుల మధ్యలో వచ్చామని బాధపడిపోతూ ఇక ఆ ఇంట్లో ఉండలేక రోడ్డు మీదకి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాడు. ఆ ప్లాట్ఫామ్ మీదకి సరైన బట్టలు లేవు, సరైన సౌకర్యాలు లేవు, సరైన ఆహారం లేదు. ఎవరైనా అంత అన్నం పెడితే తిందామనే ఆ ఆస్తు ఎదురు చూస్తున్నాడు ఆ పిల్లోడు. అలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సర్లే అలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇద్దాం, అలాంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం అనేవాళ్ళు ఎవరు సమాజంలో ఉండరు. కానీ కల్కటా ప్రాంతంలో మదర్ తెరీసా, దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చేతులెత్తి చెప్పండి అయ్యా. మదర్ తెరీసా ఆ పిల్లోడు ఆ పరిస్థితుల్లో సరైన వస్త్రాలు లేక, సరైన ఆహారం లేకుండా, సరైన స్థితిలో ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఆ స్థితిని చూసి మదర్ తెరీసా ఆ పిల్లోడిని చారదీసుకుని ఆ పిల్లోడిని చదివించి అన్ని సౌకర్యాలు మదర్ తెరీసా ఏమీ ఆశించకుండా క్రీస్తు ప్రేమను ఆ బలహీన సమయంలో బలహీనమైపోయిన ఆ వ్యక్తికి మదర్ తెరీసా ఒక మదర్లాగా ప్రోత్సహించి చదివించి, ఈ చిత్రం ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక ఆఫీసర్గా తీర్చిదిద్దిందంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నిజంగా ఆ మదర్ తెరీసా అందించిన ప్రోత్సాహం ఆ పిల్లోడు ప్రయోజకుడయ్యాడు. మన ప్రాంతాల్లో కూడా చాలామంది చాలా బలహీనులు ఉంటారు, వాళ్ళకి సరైనవి ఏమీ ఉండవు. అయితే దేవుని పిల్లలుగా మనం బలం కలిగి గొప్ప కార్యాలు ఏదో చేయాలి. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇక 2 మాటలు ఉన్నాయి, ముగిచ్చేస్తాను, చదివించి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. చాలు. 4వది ఏమి కలిగి ఉండాలి అనంటే ప్రేమ కలిగి ఉండండి. దానికోసం ప్రయాసపడాలట. సాధారణంగా ఉద్యోగం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, వ్యాపారం డెవలప్ చేయడానికి ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, ఇల్లు కట్టడానికి ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని చదివించడానికి ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. అన్ని విషయాల్లో ప్రయాస స్తుతించెదము. ఆకాశము నుండి దేవుని అలసంద్రములను ఆ యెహోవాను. ఓకే, హల్లెలూయా చెప్పండి. సో 4వదిగా ప్రేమ కలిగి ఉండాలట. భౌతికంగా మనిషి అనేక విషయాల్లో ప్రయాసపడతాడు, కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డు. పౌలు గారు సంఘానికి ఏం చెప్తున్నారంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మనల్ని ప్రేమించే వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం. ఇంకా చెప్పుకోవాలంటే సంఘ సహవాసంలో ఎలాంటి ప్రేమ ఉండాలంటే, ఒక అన్నదమ్ముల మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందో, అక్క చెల్లెల మధ్యలో, ఒక రక్త సంబంధుల కుటుంబాల మధ్యలో ఎంత ప్రేమానురాగాలు ఉంటాయో, సంఘంలో కూడా అదే ప్రేమానురాగాలు. బైబిల్లో మనం చూస్తే దావీదు, యోనాతాన్ వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులే. కానీ ఒకరోజు యుద్ధంలో యోనాతాన్ చనిపోతాడు. యోనాతాన్ ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయాడో ఆ మాట దావీదుకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో దావీదట ఎంతగా ఏడుస్తూ ఉంటాడంటే,
అంతగా ఏడుస్తూ ఉంటాడు. అక్కడ చివరిలో రాసిన మాట ఏంటంటే, స్త్రీలు చూపించే ప్రేమ కన్నా నీవు నా ఎడల చూపిన ప్రేమ అధికమైంది. అంటే దావీదుకి యోనాతానికి మధ్యలో ఉన్న ప్రేమ బంధం చాలా గొప్పది. మీరు చూడండి, ఆ మాట చదివిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వాక్యం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వాక్య భాగం. నా సహోదరుడ యోనాతాను, నీవు నాకు అతి మనోహరుడు అయిన వ్యక్తివి. నీకోసం నేను చాలా బాధపడుతున్నాను. అదుగో నా మీద నువ్వు ఎలాంటి ప్రేమ చూపించావంటే, స్త్రీలు ఒక పురుషుడి మీద చూపించే ప్రేమ కంటే నా ఎడల నువ్వు చూపిన ప్రేమ చాలా అధికంగా ఉంది. నిజంగా యోనాతాను దావీదు పట్ల ఎంత ప్రేమ చూపించాడంటే, వాస్తవంగా వాళ్ళ నానే కదా సౌలు. అస్సలు దావీదు కనబడితే చంపేద్దాము అని ప్రయత్నాలు ప్లాన్ చేస్తూ ఉంటుంటే, ముందుగానే మా నాన్న పలానా చోటకు రాబోతున్నాడని ముందుగా క్లూ ఇచ్చేసేవాడు. దావీదు తప్పించుకుంటూ ఉండేవాడు. అలాగే ఎన్నో సందర్భాలు తప్పిస్తూ వచ్చాడు. అంటే దావీదుకి యోనాతానికి దావీదు, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమానురాగ బంధాలు. సంఘంలో కూడా మనల్ని ప్రేమించిన వారి మీదే ప్రేమ కాకుండా, వాళ్ళు కూడా రక్తం చేత కనబడిన వాడే, వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడ్డారు, వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదా, సహవాసంలో ఎదుగుతున్న వారే కదా, వారి మీద కూడా అదే దైవికమైన ప్రేమ కలిగి, ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి భక్తిలో ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ కృప విస్తరింపచేయునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ మాట ఇది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసం. చాలు. చివరిది 5వది, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం, మీకు కలిగిన విశ్వాసం. కొంతమందికి విశ్వాసం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దేవుడు ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి, నమ్మకం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని తను అడిగే వాళ్ళకి ఫలం దయచేసి నమ్ముతారు, ఓకే. కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి. అలాంటి సమయాల్లో ఆ విశ్వాసం అలాగ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరో చెప్తూ ఉంటే విన్నాను, 7 వారాల నుంచి మందిరికి వెళ్తుందంటే ఓ తల్లి, 7 వారాలు విశ్వాసం ఉంచిందంటే యేసు ప్రభు మీద. 7 వారాల నుంచి ఒకటే అడుగుతుందంట ప్రభువుని. అడిగింది ప్రభు చేయలేదంట. ఇక యేసు ప్రభులో పవర్ లేదని మానేసిందంట. యేసు ప్రభులో ఏం లేదంట, పవర్ లేదా? లేకపోతే ఆయన పవర్ లేకపోతే మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? మనలో ఉన్న జీవం ఆయనది కదా. ఒకవేళ ఇన్ కేస్ ఆలస్యం అవ్వచ్చు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, అగ్నిగుండమే వాళ్ళకి, కానీ వాళ్ళ విశ్వాసం చూడండి. అయినా పర్వాలేదు, మాకు దేవుడు సమర్థుడే, రక్షింపకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం ప్రతిమకు నమస్కారం. ఎంత దృఢమైన విశ్వాసం అండి. ఇప్పుడు అబ్రహాము లేక పిల్లోని ఇచ్చాడు దేవుడు. ఇచ్చి నువ్వు మరలా బలి అర్పించమంటుంటే ఎంత విశ్వాసంతో అర్పించాడు చూడండి. మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళటం. నేను ఇలా అనుకుంటాను, అసలు ఆ తండ్రికి ఆ మనసు ఎలా రాగలిందంటే, నా దేవుడు మృతుల్లోంచి కూడా తిరిగి లేపటానికి శక్తిమంతుడని నమ్మాడు. అందుకే ఆయన మీద విశ్వాసం ఉంచగలిగాడు. కాబట్టే విశ్వాసులకి తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఏదైనా జరిగితే అమ్మో పక్కగా విశ్వాసం ఉంటుంది. ఏదైనా ఆలస్యం అవుతూ ఉంటుంటే ఉన్న విశ్వాసం కాస్త తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ రాత్రి దేవుడు నీకు చెప్పేది ఏంటంటే, విశ్వాసం కలిగి ఉండు. సో ముగిస్తాను. నీకు కలిగిన దానికి ఇంకా సమృద్ధిగా నీకు దేవుడిస్తాడు. అయితే లేని వారి యొద్ద నుంచి కలిగింది కూడా తీసేస్తారట. అయితే ఈరోజు మనం కలిగి ఉండాలి కానీ ఉన్నది పోగొట్టుకోకూడదు. ఏమి కలిగి ఉండాలో ఒక 5 మాటలు దేవుడు మీ ముందు పెట్టాడు. చెప్పండి నాతో కలిసి. నెంబర్ 1, యేసయ్య మనస్సు మనం కలిగి ఉండాలి. నెంబర్ 2, మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. నెంబర్ 3,
బలము కలిగి ఉండాలి. నెంబర్ 4 ప్రేమ కలిగి ఉండాలి. నెంబర్ 5 విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ కలిగి ఉందాం, ఈ ఉన్న వాటిని రెట్టింపు చేస్తాడు దేవుడు. అలాంటి దీవెన సమృద్ధితో నడిపించి బలపరచునుగాక.